హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఈ ఇందిరమ్మ ఇండ్లకు పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఒక తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి కసరత్తులు అయితే మొదలుపెట్టింది. ఇక ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అర్హులుగా లేరు, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరికి ఇల్లు వస్తుంది, ఎవరికి ఇల్లు రాదనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగిందనమాట. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి వీలైనంత తొందరగా మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇవ్వాలని చెప్పి కూడా ఇల్లు లేనంత వారంతా కూడా కోరుతూ ఉంటే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు దీనిపైన మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మనకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చింది. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకోసం నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ఈ దరఖాస్తులు చేసుకున్నారో దాదాపు మనకు 10 లక్షల మంది గ్రేటర్ పరిధిలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇచ్చేందుకు కసరత్తులు అయితే మొదలుపెట్టింది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి ఇప్పటికే మనకు గ్రేటర్ పరిధిలో ఇండ్లు కేటాయించడానికి జాగాలు లేవు, ఇండ్లు లేవు అని చెప్పి ప్రభుత్వం అయితే ఇబ్బంది పడుతోంది. మరి ఇక ఎవరికి ఇక్కడ ఈ యొక్క గ్రేటర్ పరిధిలో మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి, ఎవరికి ఇండ్లు రావనే విషయాన్ని అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం మంచి అవకాశం మరి ఒక పేపర్ ప్రకటన అయితే ఇచ్చింది. ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్కు అర్హులు 8 లక్షల మంది. వీళ్ళెవరికి గ్రేటర్ పరిధిలో ఇండ్లు జాగాలు లేవని చెప్పేసి ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే వెల్లడించింది. 10 లక్షల దరఖాస్తులు రాగా 3 కేటగిరీల కింద విభజన అయితే జరిగింది. L1 కింద 18,000 మందికి స్థలాలు ఉన్నట్లు గుర్తించి L3 కింద 1,00,000 మందికి పైగా అనర్హులను అయితే ఇక్కడ తేల్చడం జరిగింది. మరి గ్రేటర్ జిహెచ్ఎంసీలో నిర్వహించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో 8 లక్షల మందికి ఇండ్లు జాగాలు లేవని చెప్పి తేలింది. ఇండ్ల కోసం మనకు 10,66,953 మొత్తం దరఖాస్తులు రాగా వీటిని 3 కేటగిరీల కింద విభజించారు. ఇక L1 అంటే లెవెల్ 1 కింద ఇండ్ల నిర్మాణానికి సొంత స్థలం ఫ్లాట్లు ఉన్నవారిని లెక్క తీయగా 18,000 మంది అర్హులుగా తేలారు. ఇక లెవెల్ 2 కింద ఇండ్లు జాగా లేని వారు 8.80 అంటే 8,80,000 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇక L3 కింద ఇండ్లు ఉన్నటువంటి 1,75,000 మందిని గుర్తించి అనర్హులుగా అయితే తేల్చడం జరిగింది. మరి వీరు కూడా అనర్హులంటే ఏడాది కింద నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరి బల్దియా అధికారులు సర్వేకి వెళ్ళగా పాత అడ్రస్లో చాలామంది కనిపించలేదు, కొందరు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయినట్టు కూడా తెలిసింది. ఇటువంటి వారికి ఫోన్లు చేయగా చాలామంది కలవలేదు, ఇంకొందరు ఊర్లలో వెరిఫికేషన్ చేసుకున్నట్లు మనకు తెలిసింది. చేసుకున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలిసిందనమాట. మరి వీళ్ళను నాట్ ఎలిజిబుల్గా కూడా వీళ్ళను చేర్చడం జరిగింది. అటువంటి వారందరినీ కూడా మనకు వీళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి చేర్చారు. ఇక ఇండ్లు స్థలాలు లేని వారే ఎక్కువ ఉన్నారు. గ్రేటర్లో మనకు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఇండ్లు స్థలాలు లేని వారే ఎక్కువ మంది ఉండటంతో వీరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే వీరిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ప్రస్తుతం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి మనకు 5 లక్షలను అయితే ఇస్తూ ఉన్నారనమాట. మొత్తానికి చూసుకుంటే ఇక సొంత స్థలం ఉండి సొంత ఎవరైతే మనకుంటారో వారికి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు L1 కింద. మరి L2 కింద మనకు ఇక్కడ ఇల్లు అయితే ఇవ్వట్లేదు అనమాట. మరి ప్రస్తుతం అయితే సొంత జాగా ఉన్నవారు కేవలం 18 మంది 18,000 మంది మాత్రమే ఉండడంతో వీరికి ఇండ్లు కట్టించే ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి సొంత ఇల్లు జాగాలు లేనటువంటి వారు 80% మంది ఉండడంతో ప్రభుత్వం తమ విషయంలో వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని వారైతే కోరుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షలకు పైగా అప్లికేషన్లు రాగా హైదరాబాద్ జిల్లాలో సొంత జాగాలు ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు. మొత్తం 18,000 మంది మాత్రమే సొంత జాగా ఉన్నటువంటి వారిని గుర్తించారు. ఇందులో మొత్తం హైదరాబాద్ జిల్లాలో మనకు దాదాపు అంటే కేవలం 4,000 మంది మాత్రమే ఉన్నట్లు తేల్చారు. మిగిలిన వారంతా కూడా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్నారు. అలాగే ఇండ్లు జాగాలు లేని వారు 8,80,000 మంది ఉండగా హైదరాబాద్ జిల్లాలో 4,22,300 మంది ఉన్నారు. మిగతా 50%లో 3 జిల్లాల వారు ఉన్నారు. రిజెక్ట్ అయిన వారిలో 52,000 దరఖాస్తులు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవి ఉన్నాయని కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మొత్తానికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి మొత్తానికి ఈ యొక్క 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 8 లక్షల మందికి అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం తేల్చింది. వీరిలో ఎక్కువగా మనకు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తించింది ఏంటంటే గ్రేటర్ పరిధిలోనే మనకు లక్షకు అంటే మనకు దాదాపు గ్రేటర్ పరిధిలో మనం ఇక్కడ చూసుకున్నట్లు 4,22,300 మంది ఉన్నారన్నమాట హైదరాబాద్ జిల్లాలో. ఇట్లా ఎక్కువగా గ్రేటర్ పరిధిలోనే దరఖాస్తులు వచ్చాయి. మరి వీళ్ళందరినీ కూడా పరిశీలించి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారందరికీ కూడా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను హైదరాబాద్ పరిధిలో ఇచ్చేందుకు వారికి ఇక్కడ ప్లేస్ లేదు. మరి ఈ 8,80,000 మందికి ఎట్లా ఇస్తారు ఏంటి అనేది ప్రభుత్వము మనకు ఇప్పటికే ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉంది. మొత్తానికైతే 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 8,80,000 మందికి అర్హత ఉన్నట్లు తేల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి మొత్తానికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కసరత్తులు అయితే చేస్తుందన్నమాట. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి మరొక అప్డేట్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది. మరి జిహెచ్ఎంసీ పరిధిలోనే ముందుగా ఇండ్లు అయితే పంపిణీ చేయాలి. మరి ఇక్కడ గ్రేటర్ పరిధిలో ఇండ్లు లేవు, జాగాలు లేవు. మరి ప్రభుత్వం వేరే ప్రత్యామ్నాయం అయితే ఆలోచించాలని చెప్పి కూడా లబ్ధిదారులు కోరుతూ ఉన్నారు. మరి వారిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. ప్రూఫ్తో కూడా ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకు నేను మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను.